క్యాతన్పల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సురేందర్ కుటుంబాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధి గద్దెరాగడిలో నివాసం ఉంటున్న సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుర్మ సురేందర్ తండ్రి కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సురేందర్ను ఓదార్చి వారి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, కనకం వెంకటేశ్వర్లు, ఆకుల వెంకటస్వామి తదితరులు ఉన్నారు. బజారు హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామానికి చెందిన ఆర్కే మేఘనాథ్ సిఆర్పీఎఫ్ జవాన్ జార్ఖండ్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న గౌరవ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం వారి స్వగ్రామం జాతర్లలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్ మేఘనాథ్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జవాన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబానికి దూరంగా వెళ్లి దేశ సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టమని, అనారోగ్యంతో జవాన్ మేఘనాథ్ చనిపోవడం బాధాకరమని, ఆ దేవుడు మేఘనాథ్ ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరారు. మేఘనాథ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గిరిజన శాఖ ద్వారా కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సేవ మామూలు సేవ కాదు, దేశానికి సేవ. మనందరికీ ఒక బార్డర్లో మన తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశాల ప్రజలందరికీ కానీ మన బౌద్ధ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన ఒక సెక్యూరిటీగా ఉండి దేశ సేవ చేశారు. ఈరోజు వారు స్వర్గస్థులైనందుకు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారికి 3 పిల్లలు, చాలా కుటుంబం చూస్తే చాలా హీనంగా ఉంది. కాబట్టి మేము తప్పకుండా మా గిరిజన శాఖ తరఫున ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకైతే చదువు మేము ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాం. చదువు కూడా పూర్తి బాధ్యతగా మేము వహిస్తాం. ఎందుకంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాపై బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ పిల్లల చదువు కొరకు కానీ, వాళ్ళకి ఆర్థికంగా కానీ, వాళ్ళ భార్యకు ఏదైనా ఉద్యోగస్తులు కానీ తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. హలో భారత్ మాతాకి.
జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. గత 2 రోజులుగా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఫైనల్కి చేరిన నేరేడిగొండ ధర్మరావుపేట జట్ల మధ్య జరిగిన పోటీల్లో 2 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నేరేడిగొండ జట్టు తుది పోరులో విజేతగా నిలువగా ధర్మరావుపేట జట్టు 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆదిలాబాద్, మంచిర్యాల జట్లు 3వ, 4వ స్థానంలో నిలిచాయి. బహుమతుల ప్రధానోత్సవానికి హాజరైన క్రీడాకారుడు వీరారెడ్డి, రామ్మూర్తి, వసుధ హాస్పిటల్ డైరెక్టర్ ప్రశాంత్ క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో రాణించడంతో పాటు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. తుది పోరులో ఇరు జట్లు ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుందన్నారు. విద్యార్థులు చెడు మార్గంలో వెళ్లకుండా చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం టోర్నమెంటుకు సహకరించిన సభ్యులను మెమోంటో, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లెరాజు, గాండ్ల సమ్మయ్య, రామడుగు లక్ష్మణ్, విద్యాసాగర్ రెడ్డి, ఆర్ఐ శేఖర్ బాబు, పీఈటీలు బెల్లం శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, కుమార్, రంజిత్, కోఆర్డినేటర్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒరవడి మా ద్వారా మొదలైంది. మేము ఆడుతున్న రోజుల్లో మా విద్యార్థి చిరంజీవి వేణు అకాల మరణం పొందటం, ఆ మరణం ద్వారా మేము చెల్లించి మా సీనియర్ క్రీడాకారులందరూ మరి రామకృష్ణాపూర్ వాలీబాల్ అభిమానులందరం కలిసి కూడా మేము ఆ రోజు వేణు మిత్రమండలి తరఫున అదే 10, 11, 12 తేదీలలో ఏప్రిల్లో మేము నిర్వహించాం. మరి ఆ రోజు నిర్వహించడమే కాకుండా మా విద్యార్థి చిరంజీవి వేణు తరఫున వేణు మిత్రమండలి తరఫున కూడా మేము టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆ టోర్నమెంట్లో విజయం కూడా సాధించాం. మరి దానిని ఉనికి పుచ్చుకొని మా చిరంజీవులు ఈరోజు మా తోటి క్రీడాకారుడు రామచందర్, మరి నా స్టూడెంట్ రవి మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా మేమంతా గర్వించదగ్గ విషయం. మరి ముఖ్యంగా క్రీడాకారులు గుర్తించాలి. ఇప్పుడే సోమగూడ సీన్ చెప్తున్నాడు, డిసిప్లిన్ చాలా లోపించింది. మరి ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ఎన్ని రోజులు శ్రమిస్తే కానీ ఆర్థిక సహాయం కానీ మిగతా అన్ని విషయాలు ఎంతో శ్రమతో కూడుకున్న పనికి మీరు ఏమాత్రం కూడా దానికి విలువనివ్వకపోవడం మాకు నిజంగా చాలా బాధేస్తుంది.